హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక కుకింగ్ వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున్నే షూట్ చేశానండి. 8:30 to 10:30 వరకు షూట్ చేసుకున్నాను. వంట చేశాను అనమాట. ఏం వంట చేశాను అనేది మీతో క్లారిటీగా షేర్ చేసుకుంటాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను రైస్ కడుగుతున్నాను. గ్యాస్ పై అయితే శుభ్రం చేశానండి పొద్దున్నే. ఇంకా తర్వాత రైస్ కడిగి పక్కన పెట్టేశాను. అంట్లన్నీ నానబెట్టేసుకున్నాను. అయితే ఇంకా అంట్లు నానేలోపు నేనైతే కూరగాయలు శుభ్రం కడిగేసుకొని కట్ చేసుకోవాలి అన్నమాట. వంకాయ, పచ్చిమిర్చి ఇది నేను మండే రోజు తీసుకొచ్చానండి. వంకాయలు, బీరకాయలు ఇలాంటివన్నీ కూడా తెచ్చిన రోజే వండుకోవాలి, ఫ్రెష్గా ఉంటాయి. ఇంకా 2 రోజులు దాటిపోయిందంటే అది ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వడబడ్డట్టుగా ఉంటాయి. నేను తెచ్చిన రోజు మస్తు తాజాగా ఉండే వంకాయలు. అది ఈ రోజుకు చూడండి, నేను ఒకరోజు గ్యాప్ అనమాట. కొంచెం వడబడ్డట్టుగానే అనిపించిన. ఫ్రెష్గా వండుకుంటే కూరగాయలు ఫ్రెష్గా ఉన్నప్పుడు వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇవి అయితే నేను కట్ చేస్తున్నాను అనమాట. ఇది వైట్ వంకాయలు కదా, బాగుంటుంది కర్రీ. నేను నైటు 3 వంకాయలు, ఒక టమాటో, ఒక 4 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్ వేసి కర్రీ చేశాను. వాటర్ పోసుకొని చేశాను అనమాట. చూపించలేదు, బట్ మస్తు టేస్టీగా ఉంది. చాలా బాగుంది. కారం వేయకుండా పచ్చిమిర్చి వేసి చేసుకున్నాను. అయితే బాగుంది అని చెప్పేసి మళ్ళీ ఇదే చేయమంటే చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఏం చేస్తున్నాను, పచ్చిమిర్చి ఇట్లా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఒక్క తిప్పుడు తిప్పాలి అంతే, ఎక్కువ మెత్తగా కాదు కానీ మరీ బరకగా ఉండాలి అన్నమాట. ఒక్క ముక్క దంచుకొని కూరలు వేసుకొని వండుకుంటే బాగుంటుంది అని చెప్తే నేను వండుతున్నాను. టైమ్స్గా బాగుంటుంది అట్లా వండు అంటే ఇంకా అట్లా సరే ట్రై చేద్దాము అని చెప్పేసి వండుతున్నాను. నా కాన్సెప్ట్ ఏంటంటే పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకోవాలి. నిలువుగా కట్ చేసి వండుకున్న బాగుంటుంది, అడ్డంగా కట్ చేసి వండుకున్న బాగుంటుంది. కానీ ఇట్లా మిక్సీ దాంట్లో వేసుకొని వండితే ఏం బాగుంటుంది అనుకున్నాను. కానీ చూద్దాము ఎలా ఉంటుంది అనేది మీకు చివరిలో చెప్తానమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక పచ్చిమిర్చి తోకలు తీసేసి మొత్తం మిక్సీ పట్టుకున్నాను. అట్లా పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కర్రీ అయితే చేసేద్దామండి. ఇక్కడ కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. మెంతులు, జీలకర్ర వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అయితే చేసుకుందామండి. ఇందులో అయితే కరివేపాకు అదొకటి ఇదొకటి వేస్తారు, కానీ కరివేపాకు పచ్చి పులుసులో తప్ప ఇందులో వేయకూడదండి, పులిహోరలో తప్ప. అది కంప్లీట్గా టేస్ట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది, బాగుండదు. మనం ఎట్లా అనుకుంటాం అట్లా రాదు టేస్ట్. ఓకే, చూసారు కదా. ఇక్కడైతే నేను వంకాయలు సాల్ట్ వేసి కట్ చేశాను, వాటర్లో వేసుకున్నాను. మంచిగా ఉంటాయి అంటే వాటర్లో వేయకుండా మనం విడిగా పెట్టేసామనుకోండి, అది సాల్ట్ వాటర్లో కాకుండా విడిగా పెట్టేస్తే అది కలర్ ఎక్కుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. కూర కూడా అంత టేస్ట్ ఉండదు, బాగుండదు, అస్సలు బాగుండదు. ఉప్పు వేసుకొని వాటర్లో, చాలామంది తెలిసే ఉంటుంది కదా, నేను అట్లా వేసాను. నేను అరగంట అయింది, అయినా సరే అట్లా ఫ్రెష్గా అనిపిస్తుంది. ఓకే, చూసారు కదా. దీనిపైన సాల్ట్ అయితే చల్లుతున్నాను అనమాట. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందామండి. ఉడుకుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. ఓకే, చూసారు కదా. ఈ మధ్య మేము అసలు నాన్ వెజ్ అసలు వండట్లేదండి. చికెన్ సండే రోజు కూడా వండలేదన్నమాట. ఇక ఏదో ఒకటి, ఇక తినకూడదు కదా చికెన్, ఈ మధ్య తినొద్దు అంటున్నారు కదా, అందుకని తేవట్లేము. నాన్ వెజ్ లేకపోతే ఎట్లనో ఉందండి, మంచిగా అనిపిస్తలేదు. ఎగ్స్ కూడా తెచ్చుకోవట్లేము, బర్డ్ ఫ్లూ అది అంటున్నారు కదా, అందుకే తెచ్చుకోవట్లేము అనమాట. ఇక్కడ చూసారా, ఇక ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది కదా. సరే, దీన్ని అయితే మంచిగా కలిపేసుకొని దీని మీద పచ్చిమిర్చి, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసేసుకుందాము. అల్లం అయిపోయింది, నేను పొద్దున్నే తీసుకున్నానండి. నేను ఈరోజు 8కి లేచాను. మార్నింగ్ లేచేసరికి అల్లం అని అమ్మడానికి వచ్చిండు ఒక ఆయన దగ్గర తీసుకున్నాను. అది మళ్ళీ మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవాలి అదే సీసాలోకి. ఒక 15 days అయిందనుకుంటా ఆ మిక్సీ పట్టుకొని. సరే అయిపోయింది. ఇంకా నేనైతే మళ్ళీ అల్లం తీసుకున్నానని చెప్పాను కదా, అదైతే మిక్సీ పట్టుకొని దాచుకోవాలి. ఓకే, ఇందులో అయితే కావాల్సినంత వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాము. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని
ఇక్కడ నాకు గ్యాస్ పొయ్యి ఇక్కడ చాలా చిన్న ప్లేస్ అండి. సో చాలా చిన్న ప్లేస్, గ్యాస్ బండ తప్ప ఇంకా అక్కడ ఎక్కువ ఎక్స్ట్రా ప్లేసే లేదు. ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలి. ఇది మాకు కలిసి వచ్చిన ఇల్లానే ఉంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసారు కానీ నేనైతే పచ్చిమిర్చి కారం, ఒక్క ముక్క దంచుకున్న కారం అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చివాసన రాకుండా చాలాసేపు సిమ్ ఫ్లేమ్లో మంచిగా ఉడకబెట్టుకోవాలండి. వాటర్ బాగా పోసుకొని, వాటర్ బాగా అంటే ఒక 2-3 లీటర్లు కాదు కానీ కొంచెం చూడండి ఎంత వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ పోసేసుకొని కలుపుకొని సాల్ట్ వేసుకోవాలి. ముక్కలలో వేసినాము. ఓకే, గ్రేవీలో కూడా కావాలి కాబట్టి ముక్కలలో వేసింది ముక్కలకే పడుతుందండి. మళ్ళీ గ్రేవీలో మనకు కలవదు అనమాట. నేను గ్రేవీలో వేస్తాను, ముక్కలలో వేస్తాను. వేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో, చెప్పాను కదా పసరు వాసన రాకుండా ఉండాలి అంటే లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. చూడండి, మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను. చూద్దాం కూర. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేయాలి అనుకుంటున్నాను. కొంచెం ఇట్లనే ఉండాలండి. ఇది చిన్నప్పుడు బాగుండేయండి కూరలు. వంకాయలు పచ్చిమిర్చి, టమాటా పచ్చిమిర్చి, సొరకాయ పచ్చిమిర్చి, అప్పటి టేస్ట్ ఇప్పుడు రాదు. అయినా విలేజ్లలో వస్తుందేమో కానీ ఈ సిటీలలో ఎక్కడండి అసలు. ఎంత మంచిగా వండుదామో చిన్నప్పటి కూరలు టేస్టే రాదు అసలు. నేను లేచిన దగ్గర నుంచి అనుకుంటున్నాను, లేవగానే ఫస్ట్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ పట్టుకొని తాగాలి అని చెప్పేసి. క్యారెట్ జ్యూస్ పట్టుకొని తాగాలి అని లేచిన దగ్గర నుండి అనుకుంటున్నాను. ఇదొక పని చేసిన తర్వాత తాగొచ్చులే అని చెప్పేసి లాస్ట్కి 10:30 అయ్యేంత వరకు చేశాను. అంట్లు తోమాను, గ్యాస్ పై అంతా శుభ్రం చేశాను. మళ్ళీ రెండోసారి వంట చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అంతే, తినడమే. కాకపోతే ఇది మొన్న మండే రోజు తీసుకొచ్చాను. జ్యూస్ చేసుకొని తాగితే బాగుంటుంది, తెచ్చుకోమ్మా ఎందుకు అట్లా బాగుంటుంది కదా అని చెప్పేస్తే ర్యామ్స్ అంటాడు. ఓకే, తెచ్చుకోవాలి, ఎప్పుడు తెచ్చుకొని తాగాలి బీట్రూట్ క్యారెట్ జ్యూసు అది నేను చెప్తే సర్లే అని మొన్న ఎమ్మటి ఉండి తీసుకున్నాడు. వద్దని లేక తీసుకొచ్చాను అనమాట. ఇంక ఇవైతే ఇట్లా జ్యూస్ చేసుకొని తాగితే బేబీకి హెల్తీగా ఉంటుంది అని చెప్తే సరే అని నేను ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను. మా బాబు అయితే అస్సలు తాగడండి. ఫ్రూట్స్ అనే ముచ్చట తినడు అసలు. ఏమి ఇచ్చినా తినడు అసలు. నచ్చితే ఎప్పుడో ఒకసారి గ్రేప్స్ తింటాడు అంతే. చిప్స్, చాక్లెట్స్, ఐస్ క్రీము, ఈ అన్హెల్దీ అన్నమాట, కూల్ డ్రింక్స్ వద్దంటే తినడు. ఆయన అలానే మేము ఎక్కువ ఏం కొనియము అసలు. ఎప్పుడో ఒకసారి లిమిట్ ఉంటుంది మాకు ప్రతిదీ కూడా. సరే, ఇదైతే శుభ్రంగా కడిగేసుకొని ముక్కల్లాగా కట్ చేసి జ్యూస్ చేసుకుందాము. నాన్నకైతే నేను ఒక క్యారెట్ పొట్టు తీసి ఇచ్చానండి, పెద్ద క్యారెట్. మంచిగా హ్యాపీగా తినేసిండు. మేమైతే జ్యూస్ పట్టేసుకునేది, ఇద్దరికి కావాలి మాకు. సరే, నేనైతే ఏదన్నా ఒకటి ఉంటే నేను ఒక్కదాన్నే తాగడమో తినడమో చేయనండి. ఇంకా ఇద్దరం షేర్ చేసుకుంటాం ఖచ్చితంగా. చూసారు కదా, ఇక్కడైతే నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి చిన్న అల్లం ముక్క కూడా వేస్తాను ఇందులో. కొంచెం పుదీనా, లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలండి. 2-3 డ్రాప్స్ ఉంటే వేసేదాన్ని కానీ నా దగ్గర లేకుండే లెమన్ జ్యూస్. నెక్స్ట్ వచ్చేసి పుదీనా కూడా లేదు. పుదీనా వేయాల్సిన పనిలే. కరివేపాకు వేసుకోవచ్చు 2 రెమ్మలు. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవచ్చు 2 ఆకులు. ఇట్లా ఏది ఉంటుంది మనకు అవైలబుల్లో ఉన్నది వేసుకుంటే సరిపోయేది. సరే, చెప్పాను కదా, ఇద్దరం అయితే జ్యూస్ తాగేస్తాము. తాగేసిన తర్వాత భోజనం చేస్తామండి. రేపటి నుంచి మార్నింగ్ లేవగానే ఏ పని ముట్టుకోకుండా ఫస్ట్ బ్రష్ చేసుకున్నాకనే ఈ జ్యూస్ తాగిన తర్వాత రిమైనింగ్ పనులు అయితే చేస్తాను. ఇదొక్క పని అనుకుంటే పనులు మొత్తం కంప్లీట్ చేసేసరికి నాకు 10:30 అవుతుంది. అప్పటికి ఆకలి బీభత్సంగా అయిపోతుంది. అందుకని వద్దులే, రేపు తాగొచ్చు, ఇప్పుడైతే అన్నం తినేస్తాను అనేది ఒకటి ఉంటుంది నాకు. సరే, చూసారు కదా నా కూర అయితే ఇట్లా అయింది. అసలు చూడడానికి ఎంత బాగుంది అండి, గ్రీనరీగా. తింటే కూడా నేను తిన్నాకనే ఎప్పుడు వాయిస్ ఓవర్ వేసి చెప్తాను రిజల్ట్ అనేది, అసలు ఎలా ఉందనేది. ఎంత బాగుంది అండి, చాలా బాగుంది. అయితే సూపర్ నచ్చింది.
ఓకే, వేడి వేడి అన్నంలో వంకాయ పచ్చిమిర్చి కర్రీ బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.